ఫ్రెండ్స్ ఇదైతే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట 241 కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట 5th February 2025 ఫ్రెండ్స్. అలాగే మనకి 8th March 2025 లాస్ట్ డేట్ అనమాట ఫ్రెండ్స్. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇండియన్ సిటిజన్స్ అంటే అక్రాస్ ఇండియా అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనమాట. గ్రూప్ బి కిందకి వస్తాయి, నాన్ గెజిటెడ్ కిందకి అయితే వస్తాయి అనమాట. మీకు బేసిక్ పే 35,000 రూపీస్తో 72,000 రూపీస్ పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. పే స్కేల్స్ అప్లికబుల్ అవుతాయి కాబట్టి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కూడా మన ఏపీలో రాసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, దాంతోపాటు మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడాను ప్లస్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఒక 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణలో, ఏపీలో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎగ్జామ్ అయితే అక్కడ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. మనకి ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ అయితే కంప్యూటర్ మీద చేయగలగాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ కొంచెం ఉంటే కనుక సరిపోతుంది అనమాట. సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ ఏం అడగలేదన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్లో మనం చెక్ చేద్దాం ఒకసారి ఏం అడుగుతారా అనేది. ఇంకా ఏజ్ వచ్చేసరికి 18 to 30 years అనమాట. 8th March 2025కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అప్పటికి కనుక మీకు 30 years లోపు ఉంటే సరిపోతుంది. SC ST వాళ్ళకైతే 35 సంవత్సరాలు, ఓబీసీ NCL వాళ్ళకైతే 33 years అనమాట. ఇంకా కూడా PWD క్యాండిడేట్స్కి ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. మన సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 steps అనమాట. ఒకటి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ 2 hours డ్యూరేషన్తో మనకి ఇంక్లూడింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా కలుపుకొని ఒక టెస్ట్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్తో. దాంతోపాటు మనకి టైపింగ్ టెస్ట్ అనమాట, అది ఉంటుంది. ఒక 10 minutes డ్యూరేషన్తో మీకు 35 words per minute కంప్యూటర్ మీద టైప్ చేస్తే కనుక సరిపోతుంది అనమాట. దాంతోపాటు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి 2 hours డ్యూరేషన్తో అనమాట. కాంప్రహెన్షన్, ప్యాసేజీ, ప్రెసేజ్ రైటింగ్, ఇంకా ఎస్ఏ రైటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇలాగనమాట 3 స్టెప్స్లో అయితే మీకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యమైనది అప్లికేషన్ ఫీజు అనమాట. 1,000 రూపీస్ అయితే పే చేయాలట. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ 1,000 రూపీస్ అయితే ఇచ్చారు. 250 రూపీస్ వచ్చేసరికి SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా PWD క్యాండిడేట్స్ వీళ్ళందరికీ అనమాట ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకో. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ అని ఉందన్నమాట. ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఫ్రెష్గా అంతకుముందు చేసుకున్నప్పటికీ కూడా మీరు ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా టెక్నికల్ క్వరీస్ ఏదైనా ఉంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ హెల్ప్ లైన్ అయితే ఇచ్చారనమాట. దాని ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. మొదటైతే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉందన్నమాట. రిజిస్టర్ అనే బటన్ ఎదురు ఇక్కడ మనకి లేటెస్ట్ బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకోవాలన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ కోసం. ఇక్కడైతే నోట్ అయితే ఇచ్చారు. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే మనం చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ నేమ్ ఒకటే పోస్ట్ అనమాట. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకుంటే పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా మెట్రికులేషన్ అంటే 10th class మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మిస్టేక్స్ లేకుండా యాస్టీజ్గా ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకైతే రావాలి. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. సేమ్ ఈమెయిల్ అటువైపు ఇచ్చింది ఈ టైప్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. జనరేట్ OTP అనాలి. OTP వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి క్యాప్చర్ అడుగుతున్నారు అనమాట. OTP కోసం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మన OTP అయితే వస్తుంది అనమాట. మనం ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసి మనం ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. రాకపోతే రిసెండ్ అంటే వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే అగ్రీ అనాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి రీవెరిఫై అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రీవెరిఫై అంటే ఇలా అయితే వచ్చిందనమాట. మీ నేమ్ అలాగే మీరు పోస్ట్ నేమ్ ఒకటే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మన ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయని చెప్పేసి టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ రీవెరిఫై ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. దాన్ని క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇది అడుగుతున్నది మనం తర్వాత మన ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. అంటే మోడిఫై చేసుకోవడానికి అప్లికేషన్ మనకు అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఒక డిక్లరేషన్ కింద అడుగుతున్నారు అనమాట. వెరిఫికేషన్ టిక్ ఆన్ చేసి సబ్మిట్ బటన్ ఆటోమేటిక్గా వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేయాలి
ఇక్కడ మన ప్రైవసీ నోటీస్ అనమాట, ఐ అగ్రీ ఉంది, ఐ అగ్రీ అనే దాని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇంకొక అలర్ట్ అయితే వచ్చిందనమాట, ఓకే అనాలి. ప్లస్ మనం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అయ్యామన్నమాట. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది. మనకి పాస్వర్డ్ కూడాను మనం ఇచ్చినటువంటి ఆ యొక్క ఈమెయిల్ ఐడికి తర్వాత SMS అయితే వస్తుంది అనమాట ఫోన్కి కూడాను. సో దాని ద్వారా మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ అని ఉందన్నమాట, లాగిన్ అవ్వక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట గో టు అప్లికేషన్. లేదంటే బయటికి వెళ్ళి లాగిన్ అయితే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా గో టు అప్లికేషన్ అంటే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ ఫామ్ అనమాట, 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్యాబ్, ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ అనమాట లాస్ట్లో. ఈ విధంగా అనమాట. అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది, పోస్ట్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, పోస్ట్ కోడ్ కూడా వచ్చింది, మనం ఏం చేయక్కర్లేదు. జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో 10th మెమోస్ ప్రకారం దాని ప్రకారం అనమాట. ఇక్కడ 8 మార్చి 2025కి మీకు ఈ యొక్క ఏజ్ అనేది చూపిస్తారనమాట, చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అవుతాయి అనమాట. దానికి అదనంగా ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. రిజర్వేషన్ కేటగిరీ అనమాట, యూఆర్ ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకా ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నోన్. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే వాళ్ళ మీద డిపెండెంట్స్ ఎవరైనా ఉంటే కనుక యొక్క స్వాతంత్ర సమర యోధులు అనమాట, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ మీద డిపెండెంట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటే మీరు ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ PSU కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కానీ దేంట్లో అన్నా మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ కిందకు వచ్చేస్తే ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ అయిపోయింది. రిలీజియన్ మీకు రిలీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. హిందూయిజం ఇలాగనమాట, హిందూ ముస్లిం క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ ID కార్డ్స్ అనమాట, ID కార్డ్స్ పాన్ కార్డ్ ఇచ్చారు, ఓటర్ ID ఇచ్చారు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇంకా నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ మీరు కనుక ఓటర్ ID ఇస్తే ఓటర్ ID కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్సెస్ అయితే మనకి 3 ఆప్షన్స్ ఇస్తున్నారనమాట. ఇందాక చెప్పినట్టుగా మన ఆంధ్ర తెలంగాణలో మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ ఇక్కడ మనకి అనంతపూర్ అవి ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా, వాటిలో నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన ఏపీకి సంబంధించి కొంచెం కిందకు వస్తే ఇక్కడ మనకి అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. అలాగే హైదరాబాద్ కూడా ఉందన్నమాట. అలాగే మనకి ఇక్కడ కరీంనగర్ అక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారనమాట. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి తెలంగాణ నుంచి. మన ఏపీ నుంచి కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు దాని ప్రకారం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అంటే మీ నేమ్, బ్యాంక్ నేమ్, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది ఆ బ్యాంక్ నేమ్, బ్రాంచ్ ఏ బ్రాంచ్లో మీకు అకౌంట్ ఉంది ఆ అకౌంట్ నెంబరు, అలాగే IFSC కోడ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అంటే ఈమెయిల్ క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మీ యొక్క స్ట్రీట్, కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ అనమాట మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అన్నీ కూడా వస్తున్నాయి. ఒకవేళ కొత్తగా ఏదైనా ఉంటే అడ్రస్ తీసుకొని కొత్త డిస్ట్రిక్ట్ నెంబర్ మీరు నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఎస్ పెడితే ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్ అవుట్ అయితే అయిపోతాయి. సేవ్ నెక్స్ట్కి వెళ్ళొచ్చు, బ్యాక్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఇక్కడ 10th క్లాస్ అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదటి ఇక్కడ 10th క్లాస్ బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు 10th క్లాస్, CBSEనా, స్టేట్ బోర్డా, ఇంటర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. SSLCనా, SSCనా, మెట్రికులేషనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు. అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే స్కూల్ నేమ్ అనమాట. స్కూల్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. CGPA పర్సంటేజ్ సిస్టమ్, లేకపోతే గ్రేడ్ ఆఫ్ మార్క్స్ ఏదైతే CGPA సిస్టంలో కనుక మీరు చదువుకొని ఉంటే, సపోజ్ మీకు 8.5 వచ్చింటే కనుక టోటల్ కనుక 9.5 అయితే ఇక్కడ పర్సంటేజ్ 8.5 into 9.5 అయితే ఇక్కడ వేసుకోవాలన్నమాట. అదే మీరు ఇక్కడ
పర్సంటేజ్ సిస్టమ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. అదేవిధంగా డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ అనేది కావాలి దీనికి, ఎనీ డిగ్రీ అనమాట. సో ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, అలాగే మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట, ఫుల్ టైమో పార్ట్ టైమో కరస్పాండెన్సా, మీరు ఎలా చదువుకుంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సబ్జెక్ట్స్ అనమాట, మీరు ఏ సబ్జెక్ట్స్లో చదువుకున్నారు, సపోజ్ కామర్సా, సైన్సా, లేకపోతే ఏంటి అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, మీరు డిగ్రీ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. సపోజ్ ఇక్కడ మీరు ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట. ఇంకా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఎప్పుడు పాస్ అయ్యారు మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో తర్వాత ఇక్కడ మార్క్స్ సిస్టమా లేకపోతే ఇది ఇక్కడ ఓన్లీ పర్సంటేజ్ సిస్టమ్ మాత్రమే అవుతుంది డిగ్రీకి సంబంధించి. సో పర్సంటేజ్ ఇస్తే సరిపోతుంది, మనం ఎంటర్ చేయక్కర్లేదన్నమాట మార్క్స్ అవి. సో ఒకవేళ కనుక మీకు గ్రేడ్ సిస్టమ్లో ఏదన్నా ఉంటే డిగ్రీలో దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవచ్చు. ఇంకా కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ ఆన్ కంప్యూటర్ 35 words per minute అనమాట. మీకు సర్టిఫికేట్ అవసరం లేదు, కేవలం మీరు కంప్యూటర్ మీద టైపింగ్ చేయగలిగితే 35 words per minute ఇంగ్లీష్ ఎస్ పెట్టాలన్నమాట. అలాగే మీ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలన్నమాట, వర్కింగ్ నాలెడ్జ్ ఎస్ పెట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, 10th క్లాస్ మార్క్ షీట్ కానీ లేదంటే సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. ఇంకా మనకి డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, పీసీ అయినా పర్లేదు, లేకపోతే మనకి కన్సాలిడేటెడ్ ఏదైనా ఇది ఉన్నా కూడా ప్రూఫ్ అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఏదో ఒక పాస్ ప్రూఫ్ అనమాట. డిగ్రీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. అలాగే అప్లోడ్ యువర్ కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూ వీళ్ళందరూ కూడా కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్. ఇక్కడ టూల్ టిప్ ఉంటుంది అనమాట, దీని మీద మనకి మౌజ్ మూవ్ చేస్తే మనకి డీటెయిల్స్ వస్తాయి అనమాట, చదువుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 cm జేపీజీ ఫార్మాట్లో 200 KB వరకు అలౌ చేస్తారు. అంటే మినిమం 100 ఉండాలి, మ్యాక్సిమం 200 KB వరకు సైజ్ చూసుకోవాలన్నమాట. లేకపోతే కొంచెం సైజ్ పెంచుకొని అలాగే చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 80 to 150 KB వరకు అలౌ చేస్తారు. అలాగే 10th క్లాస్ మార్క్ షీట్ అనమాట. ఇది వచ్చేసరికి జేపీజీ లేదంటే పీడిఎఫ్లో మనకి 1 MB వరకు అలౌ చేస్తారు. ఇది కూడా సేమ్ అనమాట, 1 MB వరకు అలౌ చేస్తారు. తర్వాత ఫీజు అయితే ఉందన్నమాట, ఫీజు పే చేసుకోవాలి. ఆన్లైన్ అనాలి, టిక్ ఆన్ చేయాలి, ఈ 3 కూడా టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా ఉందన్నమాట, క్యాప్చా ఏదైతే ఉందో ఎంటర్ చేసేసి నెక్స్ట్ ప్రివ్యూ చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు జేపీజీ ఫైల్ సైజ్ పెంచుకోవాలనుకుంటే జేపీజీ ఫైల్ సైజ్ ఇంక్రీజ్ అని చెప్పేసి మీరు గూగుల్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది అనమాట. PI7 ఇమేజ్ టూల్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేసి మీరు సైజ్ పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి 100 నుంచి అప్లికేషన్ ఫామ్లో మనకి 100 నుంచి 200 KB అంటే మినిమం 100 ఉండాలన్నమాట. సైజు కనుక తక్కువగా ఉంటే కనుక ఒకవేళ దీన్ని పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మీరు మినిమం 100 అలాగా ఇస్తే కనుక సరిపోతుంది, లేకపోతే 125 అలాగా ఇస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. సో వ్యూ అని ఉందన్నమాట, వ్యూ అంటే మనం చెక్ చేసుకోవచ్చు మనం అప్లోడ్ చేసిన కరెక్ట్గా ఉన్నాయా లేదని అన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆన్లైన్ అని చెప్పేసి మూవీ టిక్ ఆన్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అయితే చూసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు బ్యాక్కి వెళ్ళి, లేదా అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ ఓకే అనే బటన్ ఉందన్నమాట, ఓకే అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అయితే అవ్వాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ వచ్చింది, దీన్ని క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మనకి ఫీజు కోసం ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, QR, UPI ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు.